సాతానుడు వచ్చినప్పుడు ఆయన మోసపరచబడలేదట. ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వమ్మ మోసపరచబడ్డది అని తిమోతి పత్రికలో మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అవ్వమ్మ మోసపరచబడది, మోసం చేశాడు. ఎవరండి? సాతానుడు మోసం చేశాడు. అవ్వమ్మ దగ్గరకు వచ్చి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఆదికాండంలో మనం చూసినట్లయితే వాడు మొట్టమొదటే ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, మరి ఇది నిజమా అంటున్నాడు కదండి. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు. దేవునికి స్తోత్రం. తినకూడదు, ముట్టకూడదు, వాటి జోలికి పోకూడదు. సాతానుడు ఏమంటున్నాడు ఈ మాట చెప్పినప్పుడు? మీరు దేవతల వలె, అంటే దేవుని పవర్ మీలోకి వచ్చింది, మీరు దేవుళ్ళు అయిపోతారు, మీరు అసలు తినవద్దు అని, ఆ పండును తినొద్దని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. సాతానుడు దానికి వ్యతిరేకంగా ఏమంటున్నాడండి? మీరు మరి తినండి, మీరు చావనే చావరు, అది తింటే మీరు చనిపోరు. దేవుడు ఏం చెప్పాడు? మీరు తినమన నిశ్చయముగా చస్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి తినగానే చచ్చిపోయిందా అవ్వమ్మ? చనిపోవటం అంటే దేవునికి దూరమైంది. ఆదామును కూడా దేవునికి దూరం చేసింది. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి తినకూడదు అన్నటువంటి పండును తిన్నారో వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు, ఆత్మీయంగా వాళ్ళు మరణించారు. ఆత్మలో మరణం వచ్చేసింది. శారీరక మరణం గురించి అక్కడ మాట్లాడట్లేదు పిల్లరా. ఆ తర్వాత శరీర మరణం కూడా వచ్చింది. అయితే ఆ పండు తినకుండా ఉంటే, ఆ మంచి చెడ్డలో తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకుండా ఉంటే వీళ్ళ పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఏంటి అని అంటే పిల్లరా, వారు పాపమును ఎరగని వారుగా, మరి దేవునితో మాట్లాడేవారుగా. దేవుడట ఆ ఏదేని తోటలో వారితో మాట్లాడుతూ వచ్చి దాదాపుగా 100 సంవత్సరములు చెప్పిండట. దేవునికి స్తోత్రం. 100 years దేవుడు ప్రతిరోజు సాయంకాలంలో వారికి ఆయన స్వరాన్ని వినిపిస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవించారు. ఆయన మాట్లాడుతూ ఉంటే వారు ఆ యొక్క 100 సంవత్సరములలో ప్రతిరోజు దేవుడు మాటలను వాళ్ళు వినుకుంటూ వచ్చారు. దేవుని స్వరాన్ని విన్నారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దేవుని స్వరాన్ని వాళ్ళు విన్నారు. దేవుని హస్తాలు వారిని తయారు చేసింది. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని స్పృశించాడు, ఆయన తాకాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు భూమి మీద శ్రేష్టమైన వారు. భూమి మీద అతి శ్రేష్ఠులు అంటే చాలా జీవరాశులు ఉన్నాయి, చాలా పశువులు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అవ్వ ఆదాములు మాత్రమే
శ్రేష్టమైన వారు. దేవునికి స్తోత్రం. వారి కోసమే ఈ లోకములో ఉన్నటువంటి జంతువులు కానీ, పశువులు కానీ, మరి జలచరములు కానీ, పక్షులు కానీ సమస్తములు కూడా సృష్టించబడ్డాయి. ఎవరి కోసం అంటే అవ్వ ఆదాముల కోసమే. వారి కోసం మాత్రమే ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఆదాముని అవ్వమ్మని దేవుడు ఏలే వాళ్ళగా చేశాడు. వారి పరిపాలకులు, వాటన్నిటిని కూడా పరిపాలించేటువంటి అధికారం దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ విషయమును చూసినటువంటి సాతానుడు, ఇక్కడ ఒక లోకం, ఇక్కడ జంతువులు, జీవరాశులు ఇవన్నీ కూడా ఉన్నాయి, మానవుణ్ణి సృష్టించాడు, అవ్వమ్మను సృష్టించాడు, ఇదంతా చూశాడు. వచ్చాడు సాతానుడు. సాతానుడు ఒక విశ్వాసి దగ్గరికి రాకుండా ఉండడండి. దేవుని అనుమతితోటే వస్తాడు. దేవుని దగ్గర అనుమతి తీసుకొనే వస్తూ ఉంటాడు. యోబు దగ్గరకు పోయినప్పుడు మరి యోబు విషయంలో మరి దేవుడు ఏమంటాడండి? సాతానుడు ఏమంటాడు? అతని చుట్టూ నువ్వు కంచి వేశావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు కదా ప్రభు అంటాడు కదా. మనకు తెలుసు 1వ అధ్యాయంలో యోబు గ్రంథంలో. అంటే ప్రతి విశ్వాసి ప్రార్థన చేస్తుంటే, ప్రతి విశ్వాసి దేవుని దగ్గర గోజాడుతూ ఉంటే సాతానుడు ఖచ్చితంగా వస్తూ ఉంటాడు. వాడొచ్చి ఆటంకపరచడానికి చూస్తూ ఉంటాడు. వాడొచ్చి గెలవటానికి చూస్తూ ఉంటాడు. అవిశ్వాసము కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే రక్షించబడటం వాడికి ఇష్టముండదు. ఒక వ్యక్తి రక్షించబడటం వాడికి ఇష్టముండదు. ఒక వ్యక్తి మారు మనసు పొందటం వాడికి ఇష్టముండదు. ఒక వ్యక్తి దేవుల్లో ఎదగటం వాడికి ఇష్టముండదు. ఎదిగాడు అనుకోండి, పాపాన్ని ద్వేషిస్తాడు కదా, పాపమును అసహించుకుంటాడు కదా. దేవునితో సహవాసం పాపముతో అసహ్యం. దేవునికి స్తోత్రం. పాపము దగ్గర ఉండదు. దేవునితో సహవాసం చేస్తే పాపానికి త్రావు లేదు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మరి సాతానికి తావు లేదు. వాడు అయినా కానీ వాడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. గర్జించు సింహం వలె ఎవరిని మిగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని చెప్పి మరి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. వాడు గర్జించు సింహం అట. ఆ యొక్క గర్జించు సింహమే కానీ పిల్లారా వాడి కోరలేవు. దేవునికి స్తోత్రం. వాడి కోరలేవు. ఎందుకంటే సిలువలో ఆయన బలి కాటం మూలాన వాడి కోరలు, వాడి పంజా అంతా పీకేశాడు. దేవునికి స్తోత్రం. వాడు గర్జించు సింహం వలె వాడు కనబడతాడంతే. గర్జించడానికి కనబడతాడు, గర్జిస్తాడు. కానీ వాడి దగ్గర పంజా లేదు, వాడి దగ్గర కోరలు లేవు. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని భయపెడుతూ ఉంటాడు. మనకి అవిశ్వాసం కలిగించటమే వాడి యొక్క పని. దేవునికి స్తోత్రం. వాడు మనల్ని అవిశ్వాసంలోకి నెడుతూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తిని తాను మరి వర్షపరచుకోవటానికి చూస్తూ ఉంటాడు. ఆదాము దగ్గరికి వచ్చాడు. మొట్టమొదట ఆదాము మోసపరచబడలేదు. మేము తినకూడదంటే తినకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదాము లేని టైంలో అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు, మోసం చేశాడు, పండు తినిపించాడు. అయితే పిల్లరా వాడు ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాడు ఎప్పుడు శోధనకి మనల్ని గురి చేస్తూ ఉంటాడు, అవిశ్వాసం కలిగిస్తూ ఉంటాడు. మనలో మరి దేవుని పట్ల ప్రేమను మనం చూపుతూ ఉంటే ఆ దేవుడు నీకు ఏం చేశాడు? దేవుడు నీకు
ఈ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి? దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కదా, ఎందుకు బాధలు వస్తున్నాయి అని వాడు అవిశ్వాసాన్ని కలిగిస్తూ ఉంటాడు. పిల్లల, ఒక పిల్లోడిని మనం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ పిల్లోడికి ఎగ్జామ్స్ ఇవ్వంటే పిల్లోడిని జాయిన్ చేస్తామండి మనం. ఎందుకని? ఎగ్జామ్స్ లేకుంటే వాడు ఫస్ట్ క్లాసులో ఉన్నాడా, సెకండ్ క్లాసులో ఉన్నాడా, థర్డ్ క్లాసులో ఉన్నాడా, ఫోర్త్ క్లాసులో ఉన్నాడా, 10th ర్యాంకులో ఉన్నాడా, లేకుంటే వాడు ఏ ర్యాంకులో ఉన్నాడో మనకి ఎట్లా తెలిసింది? పరీక్షలు ఉంటేనే కదండి. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. మనకు పరీక్షలు ఖచ్చితంగా ఉండాల్సిందే. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనములో. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు పరీక్షలు వస్తూ ఉంటాయంట. ఆ పరీక్షకు నిలబడాలి. ఆ పరీక్షలో మనము నెగ్గేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మరి ఈ అవ్వ ఆదాములు, మరి ఆదాము మొట్టమొదట గెలిచాడు, కానీ మరి అవ్వమ్మ ఓడిపోయింది. ఆమె సాతాను మాట విన్నది, తినొద్దు అన్నటువంటి పండును తిన్నది. ఆ తర్వాత ఏం జరిగిందండి? ఆదాము కూడా ఇచ్చిందట. దేవునికి స్తోత్రం. ఆమె ఏం చేసిందండి? ఆదాము కూడా కొన్ని పండ్లు ఇచ్చిందట. అంటే మరి ఆయన కూడా తినేశాడు. తిన్న తర్వాత ఇద్దరు కూడా మరి ఆ యొక్క వారు తినటంతో వెంటనే మేము దిగంబరులము, మేము వస్త్రములు ధరించుకోలేదు అని వారు మరి ఆకులతోటి వస్త్రములు ధరించుకున్నారట. కచ్చడములతోటి వస్త్రములు చేసుకొని వాడు తిరుగుకున్నారట. సాయంకాల పూట దేవుడు మాట్లాడుతూ వచ్చాడు వారితోటి. అయితే ఆయన స్వరముతోటి మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరాన్ని విన్నటువంటి అవ్వ ఆదాములు దాక్కున్నారట. దేవునికి స్తోత్రం. ధైర్యం లేదు, పాపం చేశాం, దేవుని మాటని ధిక్కరించాం, దేవునికి వ్యతిరేకంగా జీవించాం, దేవునికి విడ్డూరంగా జీవించాం. తినొద్దు అని చెప్పాడు, తినొద్దు అన్నటువంటి పండుని తిన్నాం. కాబట్టి దేవుని ఎదుటికి పోయేటువంటి అర్హత మాకు లేదని దాచుకున్నారట. దాచుకోగానే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? ఆదామా, ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావంటే నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను, భయపడి దాక్కున్నానని మరి చెప్పినప్పుడు, మరి నేను తినొద్దు అన్నటువంటి పండుని తిన్నావా? అవును ప్రభువా, తిన్నాను. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి పరిస్థితి అంటే, అతను ఏం చెప్పాడండి? స్త్రీ మీద దోశాడు. స్త్రీ సర్పం మీద దోషింది. మరి సర్పం కదా, అట్లా అందరు ఒకరి మీద ఒకరు దూసుకుంటూ మరి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా కానీ అప్పుడే మరి దేవుడు మరి వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే మరి దేవుడు అక్కడే ఒక సువార్తను ప్రకటించాడు. ఆ వచనాన్ని చదవండి అమ్మా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టదువు. ఇక్కడ మనం చేసినట్టు పిల్లరా, ఇక్కడ వాగ్దాన పుత్రుడైనటువంటి యేసుక్రీస్తుని వాగ్దానం చేశాడు. మొట్టమొదట సువార్తను దేవుడు ఎవరికి ప్రకటించాడండి? అవ్వ ఆదాములకు ప్రకటించాడు. నీ సంతానమునకను ఆమె సంతానమునకను వైరము కలగజేసేదను. నీ సంతానం, సర్పంతో చెప్తూ ఉన్నాడు దేవుడు, నీ సంతానమునకను ఆమె సంతానమునకను వైరము కలగజేసి. ఆమె సంతానం ఎవరు? కాదు,
నీ సంతానం అంటే సాతాను సంతానం, ఆమె సంతానం అంటే అవ్వమ్మ సంతానం. దేవునికి స్తోత్రం. కరెక్టే. అవ్వమ్మ సంతానం. అవ్వమ్మ సంతానం ఎవరు అని అంటే మరి అవ్వమ్మలో నుంచి వచ్చినటువంటి జనరేషన్, ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవ్వమ్మ ద్వారా మనం అందరం కూడా వచ్చాం కదండి. అవ్వమ్మ ద్వారా అందరూ వచ్చారు. అవ్వ ఆదాముల ద్వారానే కయ్యూను హేబేలు కదండి, వీరందరూ కూడా ఉద్భవించారు. దేవునికి స్తోత్రం. కయ్యూను హేబేలు. హేబేలు చనిపోయాడు. కయ్యూను తర్వాత మరి దేవుడు మరి ఇంకొక కుమారునిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. షేతు కదండి. ఆ షేతు ద్వారా మరి విస్తరించిపోయింది. ఆ యొక్క విస్తరణలో ప్రియులారా దేవుడు మరి ప్రత్యేకంగా అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు 12 గోత్రకర్తలు. ఆ 12 గోత్రకర్తల్లో యోధా గోత్రం నుంచి వచ్చిన వాడే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఇప్పుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే ఆ యొక్క సర్పంతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మరియు నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఆ సంతానం క్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ సంతానం ఆయన స్త్రీ యందు పుట్టి అని మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు కాబట్టి ఆయన మరి సాతాను సంతానం. అదేవిధంగా క్రీస్తు, క్రీస్తు సంతానం ఎవరండి? మనమందరము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం క్రీస్తు సంతానం. ఆదాము నుంచి పుట్టామే, అవ్వమ్మ నుంచి పుట్టామే. కానీ ప్రియులారా క్రీస్తును నమ్ముకున్నటువంటి మనమందరము కూడా ఆయన ఆత్మను కలిగి ఉన్నాము. ఆయన వాక్యాన్ని మనము నమ్ముతూ ఉన్నాము. ఆయన వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకుంటున్నాము. ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన ప్రభు, ఆయనే మన హృదయ ప్రభు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి సంతానం అండి? యేసుక్రీస్తు సంతానం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకేను సాతాను సంతానం. సాతానుకి వారి అనుచరులకి వైరం. అంటే ఇది నిరంతర పోరాటం. దేవునికి స్తోత్రం. ఇది ఒట్టట్టు పోరాటం కాదండి, నిరంతర పోరాటం. మనము ఆయన దేవుని కనసన్నులో ఉన్నామనుకోండి, దేవునితోటి అనుబంధంగా ఉన్నామనుకోండి, దేవునితో సహవాసం చేస్తున్నామనుకోండి, వెంటనే సాతానుడు దూతగా వస్తాడు. సాతానుడు కూడా వస్తాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. దేవుని దూతతో పాటు సాతాను దూత కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని దూత ఉంటాడండి మన దగ్గర? ఉంటాడా? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 34వ అధ్యాయంలో, 34వ కీర్తనలో చూడండి, అక్కడ మరి దేవుని దూత మన చుట్టూ ఉంటుందట. చూడండి 34వ అధ్యాయంలో 34:7 వచ్చింది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత ఏం చేసిద్దండి? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చుట్టూ ఉంటుందట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. బా, ఎంత ధన్యత అండి. దేవునికి స్తోత్రం. మనం ఇది నమ్మాలా? నా చుట్టూని దేవదూతలున్నది, నా చుట్టూ దేవుని దూతలు ఉన్నారు.
నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. నా శరీరానికి, నా ఆత్మకు, నా మనస్సుకి వాడికెక్కడిది అధికారం ప్రభువా? నేను నీలో ఉన్నాను ప్రభువా. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నటువంటి మనమందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిసము పొందుకున్నామట. దేవునికి స్తోత్రం. ఆయన మరణములోనికి బాప్తిసం పొందుకున్నామట. మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నామట. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నటువంటి మనమందరము కూడా మరి ఆయనను ధరించుకున్నామట. ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకున్నామట. మనమందరము కూడా దేవునికి స్తోత్రం. ఆయన ధరించుకున్నాం అంటే మనం ఎవరి సంతానం అండి? క్రీస్తు యొక్క సంతానము. దేవునికి స్తోత్రం. ఆయన సంతానంగా ఉన్నటువంటి మన మీద వాడు నిరంతరము దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవునికి స్తోత్రం. దేవునికి ఏమి శక్తి ఉన్నట్టండి? మహాశక్తి ఉన్నదట. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర చాలా శక్తి ఉందట. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులైండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. సర్వ అంగములకు కవచం ఉంటుందట. సర్వాంగ కవచమును ధరించుకోవాలట. దేవునికి స్తోత్రం. మనము మరి యుద్ధానికి పోయేటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? మరి అంబులు తీసుకుంటాడు, కత్తి తీసుకుంటాడు, డాల్ తీసుకుంటాడు కదండి. ఇవన్నీ తీసుకొని యుద్ధానికి బయలుదేరుతాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మరి దేవుని ఎదుట మరి సాతానుని ఎదిరించాలి అంటే ప్రియులారా, మనము కూడా సర్వాంగ కవచమును ధరించుకోవాలట. ఆ సర్వాంగ కవచం ఏంటో తెలుసండి? కిందికి చదవమ్మా. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం పోరాడేది మనుషులతో కాదట, రక్త మాంసములతోటి కాదట. ఎవరితోటండి? దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుచున్నాం. ప్రధానులతో పోరాడుచున్నాం. అధికారులతో పోరాడుచున్నాం. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుచున్నాం. ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహములతోటి మన పోరాటం. దేవునికి స్తోత్రం. మనుషులు ఎవరు కూడా మనకి పగ కాకూడదు. దేవునికి స్తోత్రం. సాతానుడే మన శత్రువు. మనం పోరాడేది ప్రధానులతోటి. అంటే సాతాను శక్తుల్లో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఇంకెవరున్నారండి? మరి అధికారులు ఉన్నారు, అంధకార సంబంధులకు లోకనాథులు అంటే ఈ లోక దేవతలు. దేవునికి స్తోత్రం. అంధకార సంబంధులకు లోకనాథులు వీళ్ళందరూ కూడా, ఈ లోక దేవతలందరూ కూడా వారితో మనం పోరాటం అంటాం. దేవునికి స్తోత్రం.
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము 4 రకాలైనటువంటి శక్తులతోటి మనం పోరాడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రధానులు, అధికారులు, మరి అంధకార సముద్రకు లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోటి మనం పోరాడుచున్నాం. అందుచేత చదవమ్మా 13వ. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎలాగనగా నీ నడుమునకు సత్యము అనేటువంటి దట్టిని కట్టుకోవాలి. సత్యము మాట్లాడాలి. అబద్ధం మాట్లాడటానికి వీల్లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి వీల్లేదు. సత్యమే మాట్లాడాలి. సత్యమని దట్టి కట్టుకోవాలి. నీతి అనేటువంటి మైమరు తొడుక్కోవాలి. నీతిగా ఉండాలి. నీతిమంతులంగా ఎప్పుడు తీర్చిదిద్దబడతామంటే యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనమందరం కూడా నీతిమంతులంగా తీర్చిదిద్దబడతాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులంగా తీర్చిదిద్దబడతాం. సత్యము మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి. అబద్ధం మాట్లాడటానికి వీలేదు. నీతి అనేటువంటి మైమరు రెండవది. మూడవది పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి. సమాధాన సువార్త. దేవునికి స్తోత్రం. సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు అంటే నీ మనసు సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సువార్తను సువార్త ఎక్కడ? సువార్త అంటే ఏంటి? మంచి వార్త. మంచి వార్త ఎక్కడొచ్చింది? యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావటం ఒక శుభవార్త. ఆయన ఈ లోకంలో పుట్టడం ఒక సువార్త. మన పాపల కోసం మరణించటం ఆయన రెండవ సువార్త. ఆయన సమాప్తి చేయబడటం మూడవ సువార్త. ఆయన తిరిగి లేవటం 4వ సువార్త. దేవునికి స్తోత్రం. సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి అంటూ 4వది. ఇవన్నీ కాక విశ్వాసం అని డాలు పట్టుకొనడి. దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. ఇక్కడ అంటున్నాడండి, విశ్వాసం అని డాలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తను వెతుకు వారికి ఫలం దయచేయబడని నమ్మాలి. విశ్వాసము లోకాన్ని జయింపజేసేది విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసముతోటి ముందుకు సాగాలి. విశ్వాసం అనే డాలు. ఆ తర్వాత రక్షణను శిరస్త్రానం అంటే రక్షణ తీసుకోవాలి. ఆ తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, వాక్యాన్ని ధరించాలి కదండి. దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం ధరించాలి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. ఆత్మను కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం నీలో ఉన్నటువంటి ఆత్మను మరి కాపాడిద్దట. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఈ సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. అప్పుడు మరి సాతానుడు నీ దగ్గరకు వచ్చినా కానీ వాడు నిన్ను ముట్టడు. దేవునికి స్తోత్రం. వాడు నిన్ను టచ్ చేయడం. ఈ సర్వాంగ కవచం నీతి అనేటువంటి మహిమరు కదండి. మరి సత్యమని తట్టి సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. విశ్వాసం అనే డాలు. ఇవన్నీ కూడా 7 ఉన్నాయి పిల్లారా. ఇవన్నీ కూడా మనము ధరించినటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. సర్వాంగ కవచంను ధరించుకొని మనం ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది కనుక అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గ్రహించను కాక.
ఆమేన్. ఆమేన్. మనం రొట్టె తీసుకుందాం పిల్లలు.